ఉంటాయి కానీ పాదాలు ఉండవు, ఏంటది? కాళ్ళు ఉంటాయి పాదాలు ఉండవా? పాము అక్క, పాముకి పాము కాళ్ళు ఉంటాయి, పాముకి ఉంటాయి కింద ఇక్కడ చిన్న లైట్ గా. సరిపోయారు ఇద్దరును. కాదు, కాళ్ళు ఉంటాయి కానీ పాదాలు ఉండవు, ఏంటది? నాకు అర్థం కాదు సార్. మీ ఫ్రెండ్ అడుగుతున్నారా? అడగండి, చెప్తారా? ఆక్టోపస్ ఆక్టోపస్ అండి. కాళ్ళు ఉంటాయి కానీ పాదాలు ఉండవు. డైలీ చూస్తూ ఉంటాం మనం దాన్ని. ఐడియా లేదా? థింక్ చేయండి. డైలీ మనం చూస్తూనే ఉంటాం, మన ఇంట్లోనే ఉంటుంది అది. మంచమా? మంచం కూడా అంతే కదా? అంతే అయ్యుండొచ్చు కానీ ఇంకో ఆన్సర్ డైలీ ఇంట్లోనే ఉంటుందా? నేను అనుకునే ఆన్సర్ కి మీరు మ్యాచ్ చేయాలి. ఐడియా రావట్లేదు. నో ఐడియా. థింక్ చేయండి, మన ఇంట్లో ఏమేమి ఉంటాయి అసలు? మీ ఇంట్లో ఏమేమి ఉంటాయి? ఏం చూస్తాడు ప్రతిరోజు? థింగ్సా అవి? మరి అన్ని చెప్పేస్తాను నేను. మరి క్లూ ఇవ్వండి మరి. సరే, థింగ్సే. కాళ్ళు ఉంటాయి కానీ పాదాలు ఉండవు. కాళ్ళు ఉంటాయి కానీ పాదాలు ఉండవు, ఏంటది అనేది మీరు చెప్పాలి. రావట్లేదు ఐడియా. ఐడియా రావట్లేదు? ఐడియా రమ్మని చెప్పండి. సరే పోనీ ఎయిర్టెల్ రమ్మని చెప్పండి. ఎయిర్టెల్ అంటే ఐడియా రావట్లేదు అన్నారు కదా, ఎయిర్టెల్ వస్తుంది ఒకసారి. జియో రమ్మంట. సరే జియో వచ్చినా పర్లే, ఏది వచ్చినా పర్లే, ఆన్సర్ కావాలి. కాళ్ళు ఉంటాయి కానీ పాదాలు ఉండవు. అసలు మీ ఇంట్లో ఏ వస్తువులు ఉంటాయి నార్మల్గా, క్యాజువల్గా చెప్పండి? టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్. అవి ఏమైనా ఆన్సర్స్ అవుతాయా? కావా, అందుకే చెప్పట్లేదు. ఇంకా అసలు అయింది మర్చిపోతున్నారండి, అది లేనిది మనకి రోజే గడవదు. టీవీలు ఎందుకండి, టీవీ లేకపోయినా ఫోన్తో నడిపించేస్తున్నారుగా. మనం కూర్చోవాలి అంటే అదే కావాలి మనకి. చేయరా? కరెక్ట్ ఆన్సర్.